పుదీనా అంటే మీలో ఎంతమందికి ఇష్టముండదు? నాకు కూడా అస్సలు ఇష్టముండదు. కానీ అది ఇప్పుడు కాదు, ఒకప్పుడు. పుదీనా వాసన చూస్తేనే నాకు అదొక రకంగా అనిపిచ్చేది. ఛీ! దీన్నెలా తింటార్రా బాబు! ఇంత కంపొచ్చేత్తుంది అనుకునేదాన్ని. అలాంటి నేను ఇప్పుడు పుదీనా పచ్చడంటే ఆవురావురమంటూ తినేత్తున్నాను. ఇంతకీ మార్పుకి కారణం ఏంటనుకుంటున్నారా? ఆఫీస్‌లో అఖిల్ అన్న తీసుకొచ్చాడు ఒకసారి. వాళ్ళ మమ్మీ చేశారు పుదీనా, వేరుశనగుళ్ళు పచ్చడి ఎంత బావుందో! అప్పటినుంచి నేను దీనికి ఫ్యాన్ అయిపోయాను. ఇప్పుడు మా అత్తయ్య అయితే నువ్వులతో చేస్తుంది. ఒక కప్ దాకా నువ్వులు వేయించేసి దాంట్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పేసి ముందు మిక్సీ పట్టేశారు. తర్వాత మగ్గిన పుదీనా వేసేసి మిక్సీ పట్టేశారు. చింతపండు, పుదీనాలో వేసేశారు కదా ఇందాక. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది అన్నంలో తినడానికి. అదే చట్నీలోకైతే ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చూసాను. వేరుశనగుళ్ళది బావుంది. ఇది కూడా చాలా బావుంది. కాకపోతే నువ్వుపప్పు చాలా వేడి చేసేస్తది. బలం అంటారు గానీ వేడి కూడా అంతే గట్టిగా చేస్తది. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.